రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే మురళీ నాయకులు కోరారు. ఇక హుజూర్ మహబూబ్ నగర్ జిల్లా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో స్వచ్ఛదనం పచ్చదనం అవగాహన ర్యాలీని ఎమ్మెల్యే అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టెప్సోలు జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు, మెప్మా, మున్సిపల్, అంగన్వాడీ ఉద్యోగులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడంలో దోమలు నివారించడమే కాక వ్యాధులు బారిన పడకుండా ఉంటారని కూడా ఎమ్మెల్యే తెలిపారు. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బృహత్తరంగా బ్రహ్మాండంగా తీసుకునే స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం ప్రతి గ్రామాల్లో ప్రతి మున్సిపాలిటీలో 5 రోజుల ప్రోగ్రాం చేయాలని చెప్పేసి ప్రభుత్వాల ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి మున్సిపాలిటీలో 36 వార్డులు ఉన్నాయి. ప్రతి వార్డుకి 50,000 రూపాయలు మనకు డబ్బులు కేటాయించి కేవలం గుంతలు మొత్తం పూడ్చడానికి, అదేవిధంగా ఉన్నటువంటి చెట్లు ఏవైతే నరకడం, అలాగే శానిటేషన్ కొరకు 50,000 రూపాయలు ప్రతి వార్డుకి మన ప్రభుత్వం కేటాయించడం జరిగింది. నేను ఒకటే ఇక్కడ ఉన్నటువంటి మన అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, పట్టణ ప్రజలందరికీ దయచేసి ఈ 5 రోజులన్నా మన పరిసరాల గురించి, మన హెల్త్ గురించి మనం కొంచెం ఆలోచన చేద్దాం. ప్రభుత్వం ఎందుకు ఇంత చర్య తీసుకుంటా ఉంది? ఎందుకంటే ఈ అకాల వర్షాల వల్ల వర్షం ఎప్పుడు పడుతుందో తెలియదు, ఎప్పుడు నిజంగా ఎండలు కొడుతున్నాయో తెలియదు. ఈ తెలియని పరిస్థితుల్లో అనేక సమస్యలు, అనేక అంటువ్యాధులు వస్తున్నాయి. ఇప్పుడు డెంగ్యూ అంటే జ్వరాలు చాలా ఫ్రీక్వెంట్గా ప్రబలుతున్నాయి. మన పరిసరాలు మనం కాపాడుకొని ఇటువంటి అంటు రోగులు కావచ్చు, లేకపోతే దీర్ఘకాలిక వ్యాధులు ఏదన్నా రాకుండా ఉండాలంటే మన పరిసరాలు మనం పరిశుభ్రంగా ఉంచాలి. ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతగా ఈ పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమంలో భాగస్వాములు కావాలి. We have